మీరు ఇందులో గమనించవలసిన విషయం ఏంటంటే పార్టీని వీడేవాళ్ళు ఉన్నప్పటికీ అక్కడ జరిగింది ఆయన వీడుతున్నారన్న విషయం మేము ఇవాళ పార్టీని అఫీషియల్గా వీడారు, ఆయన అన్అఫీషియల్గా వీడారన్న విషయం మీరే పత్రికల వాళ్ళు ఎప్పుడో రాసేశారు. అది కథనాలు ఎప్పుడైతే పార్టీలో మాది ప్రజాస్వామ్య డెమోక్రటిక్గా ప్రజాస్వామ్య విధానాలకి తావు లేకుండా, నియంత్రిత పోకడలకు తావు లేకుండా, మా సామ్రాజ్యం అని భావించకుండా నియంత్రిత పోకడలను కట్ చేసి వాళ్ళ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఎప్పుడైతే పార్టీలో ఉన్న సిద్ధాంతాలను వీటిని గౌరవించే పద్ధతిలో నడుచుకున్న నాయకులందరూ దీంట్లో నింపుడుతున్నారు, ఎవరు బయటికి పోవట్లేదు. ఎవరైతే వాటి మీద రిస్ట్రిక్షన్ పార్టీని బ్లాక్మెయిల్ చేయాలి అని చూస్తున్నారో దానికి బ్లాక్మెయిల్ చేయడానికి వాళ్ళు చెప్తున్నటువంటి ఆపరేషన్స్ అన్నీ స్కీమ్స్ అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఆయనే చెప్పాడు విజయసాయి రెడ్డి గారే, మీ పార్టీలో మేము ఇంకా చాలామందిని కాంటాక్ట్ చేశాం, అందరూ మాకు టచ్లో ఉన్నారు. ఇప్పుడు కాదు, సంవత్సరం క్రితం 6 నెలల కాయట నుంచి ఆయన చెప్తూనే ఉన్నాడు. ఇవన్నీ కూడా ఏమిటంటే వాళ్ళ యొక్క బలము బలహీనతో అనేది అర్థమవుతుంది. ఇక్కడ పార్టీని వీడిపోవడం అనేటటువంటిది ఇవన్నీ కూడా సీట్ల ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల్లో సర్వసాధారణంగా సీట్ల కోసం మాత్రమే, సిద్ధాంతాలకు కాకుండా సీట్ల కోసం మాత్రమే జరుగుతున్న విధానాల్లో కొన్ని జరిగింది. అలా లెక్కలేసుకుంటే మీరు తెలుగుదేశం పార్టీలో కూడా వచ్చి చేరినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ 4.5-5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ లేదా ఒక సెక్యూరిటీ, ఒక భద్రత, ప్రజలకి పేద ప్రజలకు ఒక భద్రత కల్పించినటువంటి విధానాన్ని కనుక గమనించినట్లయితే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రకమైనటువంటి భద్రత కల్పించలేకపోయింది. అన్ని రకాలుగా ఒక రకమైన ఒక వింగనే కాకుండా అన్ని రకాలుగా కూడా లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినప్పటికీ ఇన్ని సంస్కరణలు తీసుకువచ్చి అమలు జరపటం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి పదములో అభివృద్ధిని నడుపుతూ అణగారిన వర్గాలని, పేద ప్రజలకి ముఖ్యంగా ఒక భద్రత, జీవిత భద్రత కనపరిచింది. తద్వారా ప్రజలందరూ కూడా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి, చంద్రబాబు గారి నాయకత్వానికి మొగ్గు చూపించేటటువంటి పరిస్థితి మరింత కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇంతకు ముందే ఉన్నది, దాన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.